నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి ఆమోదించిన సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా డాక్టర్ మీసాల మల్లేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు చీరాల నరసింగరావు మాదిగ, పోచారం మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ మాదిగ, కడుపోళ్ల మల్లేష్ మాదిగ, మోత్కుపల్లి శ్రీనివాస్ మాదిగ, నాగలపల్లి శ్రీనివాస్ మాదిగ, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, సుధాకర్ మాదిగ, బాలనగర్ గణేష్ గౌడ్, నల్లగారి నరసింహ మాదిగ, మన్నె నరసింగరావు మాదిగ, బొడ్డు నరసింగరావు మాదిగ, చిలుకూరి సత్యనారాయణ మాదిగ, కప్పరగల్ల మైపాల్ మాదిగ, కడమంచి రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. ఈరోజు ఎంఆర్పీఎస్ వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మాదిగలకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు మరి న్యాయం చేసిందని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ కూడా నానబెట్టకుండా 30 సంవత్సరాలు జరుగుతున్న పోరాటాన్ని ఆయన గమనించి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఇది ఇంకెంతకాలం ఉంటుంది, ఇది ఇంతకాలం వీళ్ళు చేసుకుంటూ వస్తున్నట్టు బాగలేదు, ఇది వీళ్ళు చేసే పోరాటము న్యాయమైన పద్ధతి అని చెప్పి ఆయన గమనించి వెంటనే మరి పార్లమెంట్లో ఆయన బిల్లు పెట్టడం జరిగింది. మరి ఆయన బిల్లు పెట్టిన తక్షణమే మరి మేము కూడా మరి ఆయన పాలాభిషేకము చేస్తున్నాము. మరి ఏంటంటే 30 సంవత్సరాల పోరాటంలో మరి ఏ ఒక్క నాయకుడు కూడా మరి ముందుకు రాలే, మరి ముందుకు వచ్చినా అంత సగం సగమే చేసారు తప్ప ఎవరు కూడా పూర్తిగా చేయలే. ఇవాళ రేవంత్ రెడ్డి పక్కా పూర్తి చేసిండు కాబట్టి ఆయన మేము పాలాభిషేకం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి డాక్టర్ మల్లేశన్న గారు, అదేవిధంగా చీరాల నరసింహన్న గారు, అదేవిధంగా మన సర్పంచ్ సాబు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా తోక మల్లేష్ గారు, మోట్పల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగలపల్లి శ్రీని గారు, అదేవిధంగా తిక్క సుధాకర్, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఏదైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం మాదిగ ఉపకులాలు చేస్తున్నటువంటి పోరాటానికి ముగింపు పలికినటువంటి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి అంబేద్కర్ విగ్రహాల దగ్గర, జగ్జీవన్ విగ్రహాల దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఘట్కేసర్ ప్రాంతంలో చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఎంఆర్పీఎస్ కృష్ణమాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేయకముందు నుంచే దాదాపు 50 సంవత్సరాలు సదాలక్ష్మి నుంచి మొదలుకుంటే, టీవీ నారాయణ గారి నుంచి మొదలుకుంటే అనేక రకాలుగా అనేక రూపాలుగా ఈ ఉద్యమం మారుతూ అనేక మంది ఉద్యమకారులను కోల్పోతూ ఎంతోమంది రోడ్డు మీద పడి వారి జీవితాలే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇదంతా సుదీర్ఘంగా అధ్యయనం చేసి వారు తక్షణమే ఈ యొక్క సమస్యను, మాదిగల యొక్క సమస్యను ఫుల్ స్టాప్ పెట్టాలని కంకణం కట్టుకొని ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఆగస్టు 1 తారీఖు నుంచి మొదలు పెడితే ఇంచుమించుగా ఒక 6-7 నెలల లోపలనే ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రికి మేము ఇక్కడ నుంచి మా దళిత సంఘాల తరపు నుంచి కూడా ఇక్కడ హాజరైనటువంటి అందరి తరపున నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. అంటే ఎంఆర్పీఎస్ ఎవరైతే మరి ఆది జాంబో అరుణ్య సంఘం సదాలక్ష్మి నాయకత్వంలో, వెంకట సాబ్ నాయకత్వంలో, మంతా జగన్నాథ్ నాయకత్వంలో మొదలైన వర్గీకరణ ఉద్యమం. ఆ తర్వాత ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఏర్పడిన తర్వాత వర్గీకరణ ఉద్యమం అంటే 50 సంవత్సరాల నుంచి ఏదంటే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం మొదలైన ఉద్యమం క్రమేణా మెల్లగా దశాబ్దాల తర్వాత ఈరోజు మరి గౌరవనీయులైన శ్రీ
శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టము అసెంబ్లీ ఆమోదం చేయడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మరి ఎస్సీల వర్గీకరణ చేయొచ్చని ఆగస్టులో ఎప్పుడైతే ఇచ్చిందో మరి వెంటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగా ఏది మంత్రుల ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మాదిగల వర్గీకరణ కోసం మరి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉపసంఘం సిఫార్సు మేరకు ఏకసభ్య కమిషన్ సెమీ మంత్రుల నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్టును తీసుకున్న తర్వాత ఎస్సీలను మరి యథాతథంగా ఎస్సీలకు అంటే 3 గ్రూపులుగా కమిషన్ రిపోర్టు చేయడం జరిగింది. 3 గ్రూపులుగా. నెంబర్ 1 అంటే అత్యంత వెనుకబడిన వర్గాలు, అంటే మాదిగా మాల ఉపకులాల్లో ఉన్న అత్యంత వెనుకబడిన నెంబర్ 1 గ్రూప్గా. నెంబర్ 2 మాదిగలు ఏదైతే మధ్యస్థంగా వెనుకబడిన మాదిగలు ఉపకులాలకు నెంబర్ 2 గ్రూప్గా. నెంబర్ 3 మాలల ఉపకులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా అంటే గ్రూప్ 1లో 1%, గ్రూప్ 2 మాదిగల ఉపకులాలకు 9%, అలానే మరి గ్రూప్ ఏదైతే 3 మరి మాలలకు 5% రిజర్వేషన్ పొందుబాటు రిపోర్ట్ చేయడం జరిగింది. మరి దానిని మరి మనకు తెలుసు, మరి గతంలో మరి వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఏనాడు కూడా మనము 15 సంవత్సరాల నుంచి 12% రిజర్వేషన్ కావాలని పోరాటం చేయడం జరిగింది. మరి ఆ 12% కాకుండా అప్పుడు జనాభా దావాష ప్రకారంగా మరి మంత్రి ఉపసంఘము కమిషను పూర్తిగా 8,000 చిల్లర మరి ఫిర్యాదులు స్వీకరించి ప్రతిపాదనలు స్వీకరించి మరి అన్ని కూలసంగా చర్చించి మేధావులతో అందరితో చర్చించిన తర్వాత మరి దాన్ని ఉద్యోగ సంఘాల్లో ఉన్న మాదిగలు మరి అందరినీ ఎస్సీలలో ఉన్న అన్ని మాలను కూడా అందరినీ సంప్రదించిన తర్వాత మరి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగానే 3 గ్రూపులు వేసి 1 గ్రూప్కు 1%, 2వ గ్రూప్కు 9%, 3వ గ్రూప్కు 5% చేయడం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు మనకు మాదిగలకు వాస్తవానికి మాదిగలో ఉన్న మరి ఎవరైతే వీళ్ళు సంఘంలో ఉన్నారో వాళ్ళను మరి పులి సంఘాలు ఉన్నారో వాళ్ళని తీసి మరి గ్రూప్ 1లో వేయడం జరిగింది. అంటే మొత్తంగా ఎస్సీలకు మాదిగలకు 9.75 దాన్ని పావు తక్కువ 10 అన్నట్టుగా 10%గా వితరణ జరిగింది. ఇది బ్రహ్మాండంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంచుమించు 10% మాదిగలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. వర్గీకరణలో పొందుకోవడం జరిగింది. దాన్ని యథావిధంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు, నేను ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాను, దేశంలో మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వమే నా వర్గీకరణ చేస్తానని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆ మాట ప్రకారంగానే మరి మొన్న 4 తారీఖు నాడు మరి ఫిబ్రవరి 4 నాడు మరి అసెంబ్లీలో సమావేశం పెట్టిండు. అసెంబ్లీలో ముందుకొచ్చుడు మరి మొన్న ఈ మధ్యన మళ్ళా అసెంబ్లీలో తీర్మానం వేసి పూర్తి స్థాయిలో చట్టబద్ధం చేయడం జరిగింది. కనుక మరి రేవంత్ రెడ్డి గారు మరి అతని నాయకత్వంలో ఎస్సీలకు నేను ఎంపీటీసీ కానీ, నేను జెడ్పీటీసీ కానీ, నేను ఎమ్మెల్యే కానీ, నేను కౌన్సిలర్ కానీ ఏదైనా సరే నేను మాదిగ సాయంతోనే నేను పూర్తిగా రాజకీయ పొందడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా మాదిగలకు పెద్దనగా నేను వర్గీకరణ చేస్తానని ఏదైతే మాట మనకి ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా మరి అసెంబ్లీలో మరి వర్గీకరణ బిల్లులను 3 గ్రూపులు వేసి ఆమోదించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటగా ఎన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏమన్నా చట్టబద్ధ కల్పించినట్టే అది రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. కాబట్టి అతనికి మాదిగలు తెలంగాణ ఉన్న మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ మరి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు. మరి రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీలో మరి చట్టబద్ధ కల్పించి చూసి వెంటనే ఆంధ్రలో కూడా మరి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉపసంఘం చేసి అక్కడ తీసుకోవడం జరిగింది. ఉపసంఘం చేసి మరి అందువల్ల మరి మనము మాదిగలము గత 70 సంవత్సరం వచ్చినప్పటి నుంచి మరి విద్యా ఉద్యోగ సంక్షేమాల్లో సరైన మన జనాభా దామాష ప్రకారం లబ్ధి పొందకపోవడం వల్ల చాలా మంది మాదిగలు వెనుకబాటు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ చేసిండో అక్కడి నుంచి మరి మాదిగలకు విద్యా ఉద్యోగ సంక్షేమంలో సరైన జనాభా దామాష ప్రకారంగా వాటా చెప్తుందని చెప్పేసి మాదిగలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. దాని ప్రకారంగానే మరి అతని మంత్రివర్గ సహచరులకు మరి షమీమ్ అఖ్తర్కు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి ఈ యొక్క మొత్తం పూర్తిగా ఈ వర్గీకరణ అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీలో ప్రతిపాదన చేసిన మన దామోదర రాజనరసింహ గారికి ప్రతి ఒక్కరికి
పేరు పేరున అలానే మరి ఎప్పుడైతే అసెంబ్లీలో సమావేశం పెట్టినో అన్ని పార్టీల వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలిపి మరి అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మంత్రి ఉపసంచారులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు అలానే ఈ యొక్క బిల్లుకు సంపూర్ణ మద్దతు చెప్పిన ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా తరఫు నుంచి భవిష్యత్తులో కూడా మరి ఇంకా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే మరి 2011 జనాభా దామాషా ప్రకారంగానే వర్గీకరణ చేయడం జరిగింది. అంటే 17.5 ఉన్నారు కాబట్టి 9.75 రావడం జరిగింది. భవిష్యత్తులో మరి 2025 జనాభా లెక్కల ప్రకారంగా ఇంతమంది ఎస్సీలు పెరిగితే మరి అంత వర్గీకరణలో కూడా మన పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అతనికి అతని మంత్రుల సహచరులకు రేవంత్ రెడ్డి గారికి మేము మాదిగలు తెలంగాణ మాదిగలు యావత్తు దేశంలో ఉన్న మాదిగలందరూ రుణపడుతారని చెప్పేసి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతను భవిష్యత్తు రాబోయే ఏ ఎన్నికల్లోనే సరే భవిష్యత్తులో సరే మాదిగలు వర్గీకరణ చేసి పూర్తిగా ఆ యొక్క చట్టాన్ని పూర్తి చేసింది కాబట్టి అతనికి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి అందరూ మరి సంపూర్ణ మద్దతు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో